హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో అన్నంలోకి, గారెల్లోకి, చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని నేనెలా తయారు చేస్తానో ఒకసారి చూద్దామా? ఈ కూర కోసం ఒక మిక్సీ గిన్నెలోకి కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొన్ని పచ్చిమిరపకాయలు, మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటామో దాన్ని బట్టి కొంచెం లావుగా కోసుకున్న ఉల్లిపాయలు, కొన్ని జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను నీళ్ళేమీ పొయ్యలేదండి. ఉల్లిపాయలో నీరుంటుంది కాబట్టి మెత్తగానే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో 3 గరిటెలు నూనె వేసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది అని వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. కరివేపాకు డైరెక్ట్‌గా నూనెలో వేస్తే చిటపటలాడుతుంది కాబట్టి ఉల్లిపాయ వేసినాక వేసుకున్నాను. ముందైనా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. జీడిపప్పు వేసాము. అల్లం వేస్తే మామూలుగానే అడుగంటుతుంది. జీడిపప్పు ఇంకా తొందరగా అడుగంటుతుంది కాబట్టి ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. అది శుభ్రంగా కడిగి ఈ ఉల్లిపాయ పేస్ట్‌లో వేసుకోవాలి. ఈ కూర చిక్కటి గ్రేవీతో చాలా బావుంటుందండి. నేను గారెల్లోకి వండుతున్నాను ఈ కూర. చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను పసుపు కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. ఎందుకంటే ఎప్పుడో చాలా కాలం కిందట ఒక పుస్తకంలో చదివాను. అప్పుడు ఈ యూట్యూబ్‌లు, సెల్ ఫోన్‌లు అవన్నీ లేని టైంలో. ఎప్పుడైనా సరే చికెన్ పొయ్యి మీద వేసిన వెంటనే దానిలో పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది అని. పసుపు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కూడా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలోను, చికెన్‌లోను, ఉప్పులోను ఉన్న నీరంతా వచ్చి చికెన్ చాలా వరకు ఇప్పుడే ఉడికిపోతుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ గుజ్జులాగా ఉండి మనం ప్లేట్‌లో వేసుకున్నాక కొద్దిగా నీరులాగా అటు ఇటు కూడా వెళ్ళకుండా చిక్కగా బావుంటుందండి. అయితే అల్లం నూరి పెట్టుకున్నది ఇంట్లో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీలో మనం ఉల్లిపాయ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి వేయకుండా మధ్యలో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్టు అయిపోయింది కాబట్టి నేను మిక్సీ గిన్నెలోనే వేసుకున్నాను ఉల్లిపాయలతో పాటు. అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. గ్రేవీ కోసం నేను జీడిపప్పు వేశాను. కానీ జీడిపప్పే వేసుకోవాలని ఏమీ లేదండి. మన ఇష్టం. కొంతమంది కర్బూజా గింజలు వేసుకుంటారు. కొంతమంది గసగసాలు వేసుకుంటారు. మా చిన్నప్పుడైతే గసగసాలు ఎక్కువగా వాడేవారు. కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు నచ్చితే. అది ఎవరిష్టం వాళ్ళది. ఇవే వేసుకోవాలి అని ఏం లేదు. కాకపోతే నేను జీడిపప్పు వేసుకున్నాను. చాలా వరకు ఎగిరిపోయింది. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండీ! ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని కారం వేసుకుందాం. ఉప్పు ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం ముందు చూసుకుని వేసుకుంటే సరిపోకపోతే లాస్ట్‌లో సాల్ట్ అయినా చిమ్ముకోవచ్చు. ఈ కారం కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కూడా చికెన్ గ్రేవీ కర్రీని ఇలాగే తయారు చేసుకుంటే నాకు కామెంట్ చేసి చెప్తారా? గరిటెతో అయితే ముక్కలు తునిగిపోతాయని నేను అట్లకాడతో తిప్పుకుంటున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు కూడా పోసుకుందాం. ఇవి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. నీరంతా బాగా ఎగిరిపోయింది. తుక్తక ఉడికి చేతి నిండా పొయ్యి నిండా పడుతుందని చెప్పి నేను కొద్దిగా స్టవ్ సిమ్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఈ మసాలా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఈ మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. నేనెప్పుడూ మసాలా బయట కొనను. ఈ మసాలా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకా కొంచెం గ్రేవీ చిక్కగా అవుతుంది. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఒకవేళ మీకు గ్రేవీ ఇంకా చిక్కగా అవ్వొద్దు అనుకుంటే ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుని. నేను ఇంక కొంచెం ఉడకనివ్వాలనుకుంటున్నాను. అందుకే మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు చిక్కగా అయ్యే వరకు ఉంచుకుంటాను.
అయిపోయిందండి. ఇంకా కొంచెం చెక్కగా అయింది కదా! ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం. నేను వేసిన ఉప్పు సరిపోలేదండి. అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కూడా మొత్తం కూరంతటికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర తొందరగానే మగ్గిపోతుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నాను. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ముందు ముందు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.